సందర్భంలో ఈ క్రీడా ప్రాంతాన్ని చక్కగా బ్రహ్మాండంగా 400 మీటర్ సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ ని బ్రహ్మాండంగా ఈరోజు చేస్తున్నాం అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే గౌరవ మంత్రివర్యులు మన కర్నూలు జిల్లాలో ఎంతో మందికి ఎన్నోసార్లు అవకాశం వచ్చింది మంత్రి పదవి, కానీ ఎవరు కూడా అభివృద్ధి దిశగా అడుగులేసినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఒకసారి నేను వాళ్ళ పేరు వీళ్ళ పేరు అని చెప్పే వ్యక్తిని కాదు, నేను కాంట్రవర్సీని కాదు, వాస్తవం. కర్నూలు జిల్లా కోసం గౌరవ మంత్రివర్యులు మనకు వచ్చినటువంటి అవకాశంలో భాగంగా ఓరవకల్కు పారిశ్రామిక కేంద్రం వస్తే దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఇక్కడ తీసుకొని రావాలని చెప్పేసి పట్టుదలతో పనిచేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరు ఎన్ని అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. అందులో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీ తెచ్చారు. ఒకసారి మీరు కూడా పూర్తిగా దూరంలో ఉంది, ఒక 20 కిలోమీటర్లు లేదు. మీరు ఒకసారి చూసినాయండి. ఒకసారి ఎవరో చెప్పినారు అనేది కాదు, బ్రాహ్మణపల్లి దగ్గర తిప్పాపల్లి దగ్గర ఒకసారి చూసినాయండి ఎటువంటి ఇండస్ట్రీ కడతా ఉన్నారు అనేది. అలాగే బోరవకల్లో ఉన్నటువంటి పరిశ్రమలో భాగంగా గౌరవ మంత్రి వాళ్ళు ఎంతో కష్టపడతా ఉన్నారు. ఇకపోతే రెండో అంశం, ఇదే స్టేడియంలో టీజీ వెంకటేష్ గారు మనం ఎప్పటి నుంచో చూస్తా ఉన్నాం. ఎన్ని సహాయ కార్యక్రమాలు, ఏ ఇండోర్ స్టేడియం తీసుకున్నా, ఏ కార్యక్రమంలో తీసుకున్నా కూడా అభివృద్ధిలో వారి తాలూకు ఆనవాళ్ళు కనపడతాయి. ఇక్కడ మీ అందరికి తెలిసిన విషయమే. అంతేగాని 22.5 కోట్ల రూపాయలతో మళ్ళీ అభివృద్ధి పనులు. ఈ విధంగా స్టేడియం అభివృద్ధితోనే కాక మీకు 2 విషయాలు చెప్తాను. ఇప్పుడు స్టేడియం విషయానికి వస్తే మనకు ఈనాడు ఆఫ్ బ్యాక్ సైడ్ ఒకటి, అది కూడా బాలసాగర్ దగ్గర ఒక క్రికెట్ స్టేడియం చేయాలని చెప్పేసి అన్ని రకాలుగా గౌరవ మంత్రివర్యులు మేము కలిసి అక్కడ వెళ్ళడం జరిగింది. దాని తాలూకు అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కొంచెం తొందరగా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి నేను కోరుతున్నామంటే నిన్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా గౌరవ మా సోదరు ఎంపీ గారు కేసీఎం చిన్న గారు అడిగారు. కాబట్టి దాని తాలూకు మీరు ఏమైనా ఉంటే కూడా రిపోర్ట్స్ అంతా తొందరగా అడిగారు, మీరే నెగ్లెక్ట్ చేస్తామని చెప్పి సార్ చెప్పడం జరిగింది. 10 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి సార్ స్వచ్ఛందంగా ఉన్నారు సార్. కాబట్టి మనం తొందరగా అది ఏర్పాటు చేయండి అని చెప్పేసి మీకు సభాముఖంగా కోరుకుంటున్నాను. రెండో అంశం, ఓరకల్ దగ్గర గ్రీన్ కో వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ గా మీకు తెలిసిన విషయం. అంటే ఈ విషయం తెలుసుకుంటే ఇక్కడ మనకు ఈ భాగంలో ఈనాడు ఆఫీస్ పక్కన ఒకటి క్రికెట్ స్టేడియం, అటు చూస్తే స్టేడియం. ఎందుకంటే ఒకప్పుడు మనకి ఇదొకటే ఉండదు, సరిపోతుంది జనాభా పరంగా అని చెప్పేసి ఎక్కడికక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగు పడ్డాలి అనేది వాస్తవం. ఇంతవరకు ఎవరైనా చేశారా అటు కానీ ఇటు కానీ? కాబట్టి స్టేడియం విషయానికి వస్తే ఇదే కాక మీరు ఆలోచించాలి. పారిశ్రామికంగా మనకు ఎందుకంటే ఒక వరం, భరత్ గారు మనకు ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉండడం ఒక వరం. ఎందుకంటే మన కర్నూలు జిల్లా అంటే వలసలు, మైగ్రేషన్ చాలా దారుణం ఉండే పరిస్థితులు. కానీ మనకు ఉద్యోగాల కోసం భవిష్యత్తులో ఉండాలని చెప్పేసి మనకు ఇండస్ట్రియల్ మినిస్టర్ సార్కి వచ్చింది. కాబట్టి నా హయాంలోనే ఈ కర్నూలు మారాలని చెప్పేసి చాలా పరిశ్రమల విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు. కావున ఆ వలస రాగాలంటే మనకు సార్ యొక్క సహకారం ఎంత ఉంది. మీకు అందరికంటే ఇంకో విషయం తెలియదు, పత్తికొండ ప్రాంతంలో గత 20 ఏళ్ల నుంచి కూడా టమోటా ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పేసి ఎంతో కళాకళ, ఎంతో మంది మంత్రులు వచ్చారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినారు, ఎవరు చేయలేకపోయారు. మన సార్ రాగానే మన కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 12 కోట్ల రూపాయలు పెట్టేసి అక్కడ ఆ స్థలాన్ని ఇమ్మీడియట్ చేసేసారు. ఆల్మోస్ట్ అలా అయిపోవడానికి వస్తుంది. అంటే ఎక్కడికక్కడ పరిశ్రమల విషయంలో అంత పెద్దపీట వేస్తా ఉన్నారు. రెండో విషయం, ఒక 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గరికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రి వాళ్ళు అందరూ కలిసి వెళ్ళారు. మన కర్నూలు విషయం వచ్చింది. అక్కడ వస్తే ఇక్కడ మన తుంగభద్ర అనేది పారుతా ఉంది. మనకు దాదాపు డ్రింకింగ్ వాటర్ సమస్య భవిష్యత్తులో ఎప్పుడు రాకూడదని చెప్పేసి మంత్రి వాళ్ళు అయితేనే మేమైతేనేమి అక్కడ సార్తో మాట్లాడి ముఖ్యమంత్రికి ఒక విషయం తెలియజేశాం. ఎక్కడి నుంచో సుంకేశ్వర డ్యామ్ వద్దు, మన గోరుకల్ రిజర్వాయర్ నుంచి పైప్ వేయద్దు. ఇక్కడ రైల్వే ట్రాక్ దగ్గర ఒక చిన్నది మన చిన్న సర్కిల్ దగ్గర ఉన్నట్టు ఒక చిన్న కల్వర్ట్ మాదిరి బ్రిడ్జి 5 ఫీట్ కడితే దాదాపు ఒక 6-7 కిలోమీటర్లు నీళ్ళు పడతాయి. అంటే ఒక హుస్సేన్ సాగర్ టైప్ ఉంటుంది తుంగభద్రలో. ఆ టైపు దాదాపు 400 కోట్లతో అవతలికి ఒక చిన్న బ్రిడ్జి కమ్ బ్యారేజ్ అట్లా వేస్తే మన జనాలకంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ కర్నూలుకంతా ఉత్తర దిశన నది పారుతా ఉంది. కాబట్టి మనకు అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పేసి మంత్రి వాళ్ళతో మేమైతే సార్తో డిస్కషన్ చేయడం జరిగింది. ఇది వాస్తవం. ఆ దిశగా అడుగు పడతా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఏ రోజైనా కానీ ఇటువంటివి మీకు చెప్పగా విన్నారా? కనీసం ఇది చేస్తామని జరగబోతుందని చెప్పిన వాళ్ళు లేదు మీకు. వాస్తవంగా కదా. రెండో విషయం, అభివృద్ధి విషయంలోనే కాకుండా మంత్రివర్యులు కర్నూలు
ఏదైనా మారాలంటే మనకు మంత్రిగా ఉన్నప్పుడే కర్నూలు అన్ని రకాలుగా మారాలి. స్మార్ట్ సిటీ కావాలంటే ఇప్పుడే అవకాశం. తర్వాత ఎటుంటుంది తెలియదు. మంత్రి ఉండగా మన శ్రీకాంత్ విషయంలో మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 67 ఎకరాలు ఇప్పుడు రెడీగా ఆక్యుపైడ్ అంటే అన్ని రకాలుగా. సార్తో డిస్కషన్ చేసే ముఖ్యమంత్రి ఆన్ ది స్పాట్ లో రెస్పాండ్ అయ్యి 10 ఎకరాలు హైకోర్టు బెంచ్కి అలాట్మెంట్ చేసేసారు స్పాట్ లో. ఇదంతా 15 days బ్యాక్ మాట చెప్తున్నాను, ఎక్కువ రోజులు కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు అందరంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 10 ఎకరాలు దానికి అక్కడ హైకోర్టు బెంచ్ తో పాటు మన కలెక్టర్ ఆఫీసులో బ్రహ్మాండం కట్టాలని చెప్పేసి మంత్రివర్యుల యొక్క ఆకాంక్ష. ఆ విషయంలో సార్ కూడా గట్టిగా పట్టుబడి సార్ కలెక్టరేట్ కూడా మార్చాల్సిందే. అక్కడ విజయనగరం శ్రీకాకుళంకి వెళ్ళి కొత్తగా కట్టారు, మనం కూడా కట్టాల్సిందంటే దానికి ఎంత పడుతుందంటే ఆ కలెక్టర్ కాంప్లెక్స్ అంతా ఇక్కడ తీసుకొద్దామంటే సార్ దానికి కూడా ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు అలాట్ చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా చెప్పినమాట. అంటే కలెక్టరేట్ మరియు హైకోర్టు బెంచ్ అలాగే ఒక పార్కు ఇంకా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టర్ అంతా ఒక 5 ఎకరాలు అట్లా అంటే దాని అంతా ఆ ప్రాంతం అంతా బి క్యాంప్ సి క్యాంప్ ని ఒక రాబోయే రోజుల్లో ఒక మోడల్ సిటీ మాదిరిగా దాన్ని కట్టడమే కాక అక్కడ ఏం జరిగిందంటే ఒక వాస్తవం. ముఖ్యమంత్రిని ప్రద్యుమ్న సార్ గారు ఒక లేచి ఒక మాట అడిగింది, సార్ ఈ ప్రాంతం అంతా ప్లాన్ చేయడానికి ఇక్కడి నుంచి సిఆర్డీ నుంచి ఒక ఐఏఎస్ అలాట్ చేద్దాం సార్ అని చెప్పేసి సార్ స్వయంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగా అక్కడి నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి ఇక్కడ దాన్ని అంతా రూపురేఖలంతా తీసుకున్న ప్లాన్ తయారు చేయడానికి కూడా కార్యాచరణ ముందుకేస్తా ఉన్నాం. ఇవల్ల ఎట్లా జరుగుతూ ఉన్నాయి? గౌరవ మంత్రి వాటిలో పట్టుదల అంటే మంత్రివర్యులు భరత్ గారు గట్టిగా పట్టుబట్టి ఆ ఫైల్ పట్టుకొని నేను చేయాలి ఇక్కడ నా కర్నూలు స్మార్ట్ సిటీ కావాలని నేను ఏం చేయాలి అనే సంకల్పంతో చిత్తశుద్ధితో చేస్తా ఉన్నా. కానీ రాజకీయ నాయకులు కొంతమంది అట్లా ఇట్లా మాట్లాడుతూ మీరంతా ఇవన్నీ పట్టించుకోరాదు. మీరు ఎప్పుడైనా చూశారు ఇంత డెవలప్మెంట్ అన్నా? ఇవన్నీ ఎందుకంటే మీకు తెలియాలి కదా చెప్తా ఉన్నాను నేను ఇవన్నీ. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, మీరు ఏకపక్షంగా చేయాలి మీరంతా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఇంత అభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా హాని లేని విధంగా ఇంత డెవలప్మెంట్ చేస్తా ఉన్నప్పుడు మీరు కూడా మీ ప్రజలంతా మాకు సపోర్ట్ చేయాలా, కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలా, ఏకగ్రీవాలు చేయాలి. మీరు అసలు ఇంత డెవలప్మెంట్ మళ్ళీ భవిష్యత్తులో వస్తుందా లేదా, మాకు ఏదేమైనా మా వార్డులు కానీ మా టౌన్ కానీ బాగుండాలో మా కర్నూలు అని చెప్పేసి రాజధాని అనేది ఎప్పుడైతే ఎలా చెప్పారో అటువంటి రాజధాని తయారు చేసుకోవాలి. మనం ఇప్పటిలాగా ఉండాలంటే మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలి. మమ్మల్ని ఎలక్షన్ లో గెలిపించారు, దాని మేరకు మేము మా వంతు ఖచ్చితంగా పనిచేస్తా ఉన్నామని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక మరొక్కసారి నేను 2 చేతులు జోడించి జరుగుతా ఉన్నాను. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మాత్రం కార్పొరేటర్లు అయితేనేమి చైర్మన్ గిరి అయితేనేమి ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజార్టీతో భరత్ గారి ఆధ్వర్యంలో మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు